హాయ్, వెల్కమ్ టు సత్య స్టాక్స్. సో ఈరోజు మనము ఈ స్టాక్ మార్కెట్ దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్కస్ చేద్దాం. సో నిఫ్టీ ఇక్కడ ఫస్ట్ మనము చూడండి 23,515 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది నెక్స్ట్ వీక్ నెక్స్ట్ మంత్ ఏ విధంగా మూవ్ అవుతుందో బ్రీఫ్ అవుట్లుక్ని పరిశీలన చేద్దాం. సో దీన్ని ఇలా జరుపుకోవచ్చు మీరు స్క్రీన్ మీద. దీని మీద కర్సర్ పెట్టి ఇలా అంటే ఇది పైకి కిందకి మూవ్ అవుతుంది. ఫ్రెషర్స్కి తెలియజేస్తున్నా. సో వాళ్ళు అంటే ఎంత నీట్గా చార్ట్ చూసుకోవాలనుకుంటే ఆ విధంగా వాళ్ళు దీన్ని సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు పాయింట్ అబ్జర్వ్ చేస్తే నిఫ్టీ ఇది డైలీ క్యాండిల్స్, ఇక్కడ డి అని ఉంటుంది. డి అంటే డైలీ క్యాండిల్స్ అని అర్థం. సో మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సో మొత్తం ఇది 1 వీక్కి సంబంధించింది. సో ఈ 1 వీక్లో 23,435 ఈ మార్క్ మీకు కనిపిస్తుంది కదండి ఇండెక్స్లో. సో ఇక్కడ ఒకసారి సపోర్ట్ తీసుకున్నది, రెండోసారి కూడా సపోర్ట్ తీసుకున్నది, మూడోసారి కూడా సపోర్ట్లోనే ఉంది, నాలుగోసారి కూడా ఇంచుమించు ఇక్కడికి వచ్చింది. సో 5 రోజుల్లో 4 సార్లు 23,435ని సపోర్ట్గా తీసుకోవటం జరిగింది. సో అంటే మనకు దీనిని బట్టి 23,435 అనేది స్ట్రాంగ్ సపోర్ట్గా వ్యవహరిస్తున్నది. సో ఇది బ్రేక్ అయితే తప్పితే నిఫ్టీ కిందకి రాదు అనే పాయింట్ ఇక్కడ మనకు క్లియర్. అదేవిధంగా టాప్ చూసుకుంటుంటే సో ఇక్కడ మెయిన్ రెసిస్టెన్స్ 23,700 కనిపిస్తున్నది. ఇది టాప్ ఇట్ సైడ్ వెళ్తే తప్పితే దీనిని పైనకి అది ఓపెన్ అయి ఇంకా ముందుకు వెళ్తుంది. ఇది మనకి క్యాండిల్ నుంచి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు గమనించాల్సిన ఇంకొక విషయము, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇది అంతకుముందు ఫ్రైడే రోజు ఇక్కడ టాప్ వెళ్ళింది క్యాండిల్, ఇక్కడ ఓపెన్ అయింది, క్లోజ్ అయ్యి ఆ రోజు ఈ టాప్ ఫామ్ అయింది. సో ఈ టాప్ తర్వాత మండే డైరెక్ట్గా గ్యాప్ అప్ ఓపెన్ అవ్వటం జరిగింది, గ్యాప్ అప్ ఓపెన్ అయింది. సో ఇక్కడ గ్యాప్ అన్నది ఉన్నది. సో ఈ గ్యాప్ ఫిల్ చేయటానికి ట్యూస్డే కానీ వెన్స్డే కానీ ఒకసారి బాటమ్కి వచ్చే అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సో నియరెస్ట్ గ్యాప్స్ ఏమైనా ఉంటే అవి గ్యాప్ని ఫిల్ చేయటానికి ఎక్కువగా మార్కెట్ ఇష్టపడుతూ ఉంటుంది. ఆ వైపుగా మార్కెట్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తాయి. వన్స్ గ్యాప్ ఫిల్ అయిన తర్వాత ఇంకా స్ట్రెంగ్త్ అనేది వీక్ అయిపోయి ఉంటే అప్పుడు డౌన్ఫాల్కి వెళ్తుంది, లేదా ఇక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అంటే మనకి ఇక్కడ మరొక అంశము, రెండో పాయింట్ అర్థమవుతున్నది ఏమిటంటే ఈ 23,300 పాయింట్ నుంచి 23,400 మధ్య నిఫ్టీ సైడ్ వేస్ వెళ్ళటానికే ఎక్కువ ఇష్టపడుతూ ఉంటుంది. సో ఇక్కడ పెద్దగా మూమెంట్ కనపడదు. సో ఇది డౌన్ అయితే తప్పితే మనకు మంచి డౌన్ఫాల్లో వెళ్ళటానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఇది బ్రేక్ అయితే తప్పితే ముందుకు వెళ్ళే అవకాశం ఉండదు. సో ఇది బ్రేక్ అయిన తర్వాత మనకు 23,854 దీని దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. దీని తర్వాత మనకు 24,042 ఇది ఒకటి నెక్స్ట్ అప్ సైడ్లో మనకు కనిపిస్తుంది. డౌన్ సైడ్లో ఇది మేజర్గా ఇక్కడ కనిపిస్తుంది. అది డౌన్ అయితే 23,319 వరకు కూడా మనకు నిఫ్టీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ విధంగా నిఫ్టీ అప్ వెళ్తుందా డౌన్ వెళ్తుందా అనే అంశము మనకు తెలవాలి. సో ఇది ఈ గీతలు గీయటం వలన మనకు ఉపయోగం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానో మీకు ఇప్పుడు అర్థమవుతాయి. సో వీటిలో ఎంత లాజిక్ ఉన్నది, దానివల్ల మనకు ఉపయోగం ఏంటన్నది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ దీన్ని వినండి. ఈ విధంగా మీరు లైన్స్ గీసుకోవాలి. తర్వాత నేను క్లాస్లో చెప్పాను ఏమని, ఈ 20 EMI ఒకటి
80 ఎంఏ ఈ రెండిటి మధ్య గ్యాప్ పెరిగితే సో క్యాండిల్స్ ఆ 80 ఎంఐని టచ్ చేయటానికి వస్తాయి. సో ఆ కోణంలో చూసినా కానీ ఇది డౌన్కి కొద్దిగా కనిపిస్తుంది. వన్స్ ఈఎంఐని టచ్ చేశాక కొద్దిగా సైడ్ వేస్ వెళ్ళి అప్పుడు అది రిటర్న్ వెళ్తుందా లేదా అని మనం చెప్పగలుగుతాము. అప్పటి వరకు దీని మీద మనకు ఎటువంటి క్లారిటీ ఉండదు. ఇక్కడ మీరు ఇంకాస్త నీట్గా అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైతే 80 ఎంఐ 20 ఎంఐని క్రాస్ అయి ముందుకు వెళ్ళిందో అప్పటి నుంచి ఇది పాజిటివ్లోనే ఉన్నది. నిఫ్టీ పాజిటివ్లోనే ఉంది. 80 ఎంఐకి దూరంగా వెళ్ళినప్పుడు మళ్ళీ సైడ్ వేస్ వెళ్ళి 80 ఎంఐ దగ్గరికి వస్తున్నాయి క్యాండిల్స్. ఈ అంశాన్ని అభ్యర్థులు జాగ్రత్తగా గమనించండి. అదేవిధంగా 20 ఎంఐ 80 ఎంఐని క్రాస్ అయి కిందకి వెళ్తున్నప్పుడు సో చూడండి 80 ఎంఐ కిందకు ఉన్నంతసేపు కూడా నిఫ్టీ డౌన్లోనే ఉండటం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, గమనించండి. సెకండ్ ఎంఏసిడి సిగ్నల్, ఇక్కడ పాజిటివ్ సిగ్నల్ వచ్చింది. అక్కడి నుంచి హిస్టోగ్రామ్ అంతా కూడా చాలా గ్రీన్గా కనిపించడం జరిగింది. ఇప్పుడు ఒక 4 రోజుల నుంచి చూస్తే హిస్టోగ్రామ్ వీక్గా అయింది, అంటే మార్కెట్ సైడ్ వేస్లోనే ఉంది. తర్వాత ఈ బ్లూ లైన్ ఏదైతే ఉందో అది డౌన్ వైపు చూపిస్తే మార్కెట్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా ఆర్ఎస్ఐ కూడా ప్రస్తుతానికైతే స్ట్రెంత్ కనిపిస్తుంది, కానీ ఇది ఇంకొద్దిగా డౌన్ అయితే మార్కెట్ డౌన్ వెళ్తుంది, లేదా పైకి వెళ్తే స్ట్రెంత్ పైకి కనిపిస్తుంది. సో ఇది నిఫ్టీ డే చార్ట్లో మనకు తెలుస్తున్న అంశాలు. ఓకే, ఫస్ట్ ఇక్కడ క్లియర్. నెక్స్ట్ వీక్లీ దాంట్లోకి వెళ్దాం. వీక్లీ చార్ట్లోకి వెళ్తే ఇవన్నీ కూడా నేను డ్రాయింగ్స్ని తీసేస్తాను. వీక్లీ చార్ట్లో మీకు క్లియర్గా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇందులోనే లక్షల రూపాయల డబ్బు ఉందండి. మీకు అర్థమవుతాయి ఏంటి ఇది అన్నది. సో వీక్లీ క్యాండిల్స్, సో 80 ఎంఐ డౌన్లోకి వెళ్ళింది వీక్లీలో ఇక్కడ 80 ఎంఐ డౌన్లోకి వెళ్ళింది దగ్గర నుంచి మీకు అంతా కూడా నెగిటివ్లోనే ఉంది క్యాండిల్. సో బాటంలో నుంచి ఇక్కడ బాటం తీసుకొని ముందుకు వెళ్ళటం జరిగింది. సో ఇక్కడ 20 ఎంఐ రెసిస్టెంట్ చేసి లాస్ట్ వీక్ పోయిన వారం ఏదైతే ఉందో అదంతా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ చేయటం జరిగింది. ఈ వారము దీనిని సన్నగా పుల్లలాగా కనిపిస్తున్నది. ఇంకా దీన్ని డీటెయిల్గా చూపిస్తాను మీకు. ఇదిగోండి. సో దీన్ని డోజీ క్యాండిల్ అని పిలుస్తాం. ఓపెన్ అండ్ క్లోజ్ రెండు ఒకే ప్లేస్లో ఉంటే దానిని డోజీ క్యాండిల్ అని పిలవటం జరుగుతుంది. ఇవి మనం క్యాండిల్ స్టిక్లో చెప్పుకున్నాం. సో ఇక్కడ ఇది లో ఫామ్ అయింది, ఇది హై ఫామ్ అయింది. సో పైనుంచి ఏదైతే విక్ ఉందో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. 70% పైన విక్ కనిపిస్తుంది. బాటంలో విక్ 30% మాత్రమే కనిపిస్తుంది. దీని నుంచి నాకేమర్థమవుతుందండి అంటే సింపుల్గా ఇక్కడ మార్కెట్ ఉన్నది 23,519 దగ్గర. మార్కెట్ పైకి వెళ్ళినప్పుడల్లా ఇదంతా కూడా పై విక్ అంతా కూడా సెల్ అమ్మకమే. బాటం నుంచి వస్తున్న విక్ బై, బాటం విక్ బై. సో బాటం విక్ చిన్నగా ఉంది, పైన పెద్దగా ఉంది విక్. అంటే గత వారం సెల్లింగ్ ప్రెజర్ని ఎక్కువగా మార్కెట్ చూసింది. సో ఇది మనకు తెలుస్తూనే ఉంది కదండి, అంటే ఎస్ తెలుస్తూనే ఉంది. నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అనేది కావాలి నాకు. సో నెక్స్ట్ వీక్ ఏమవుతుంది అంటే ఈ బాటమ్ ఏదైతే ఉందో క్యాండిల్, ఈ బాటమ్ని మించి కిందకి డౌన్ అయితే మార్కెట్ డౌన్ఫాల్లోకి వెళ్తుంది. ఈ క్యాండిల్ పైన నెక్స్ట్ వీక్ క్లోజ్ అయితే మార్కెట్ని బుల్లిష్గా మనం చూస్తాము. సో ఇది వీక్లీ క్యాండిల్ని స్టడీ చేసే పద్ధతి. సో దీన్ని డ్రాగన్ ఫ్లై డోజీ అని పిలవటం జరుగుతుంది. సో అది కూడా నేను మీకు డీటెయిల్గా చెప్తాను. సో ఈ క్యాండిల్ని మనం చూడగానే ఈ పేర్లు మీరు గుర్తుపెట్టుకోకర్లే, క్యాండిల్ చూస్తే చాలు. నాకు ఈ క్యాండిల్ చూస్తే ఏమర్థమవుతుందంటే సో
పైనుంచి అంతా సెల్, కిందంతా బై. సో సెల్లే ఎక్కువగా కనిపించింది. కన్ఫామ్, పక్కన పడేయండి దాన్ని. అయిపోయింది. నెక్స్ట్ మంత్లీ క్యాండిల్ దగ్గరికి వెళ్దాం. మంత్ కూడా ఎండ్ అయిపోయింది కదా, దీని పరిస్థితి ఏ విధంగా ఉంది? మంత్లీ క్యాండిల్. సో మంత్లీ క్యాండిల్ని గమనిస్తే దీన్ని ఇక్కడ ప్లస్ అనే బటన్ నొక్కితే మీకు కాస్త క్యాండిల్స్ మనకి నీట్గా ఫుల్గా కనిపిస్తాయి. సో దాదాపు 30 years తర్వాత మనకు 5 నెలలు కంటిన్యూస్గా డౌన్ఫాల్ కనిపించింది మార్కెట్. 1 2 3 4 5 ఈ 30 సంవత్సరాల తర్వాత ఇట్లాంటి స్ట్రక్చర్ ఫామ్ అయింది. కంటిన్యూస్ డౌన్ఫాల్ 5 months నుంచి. దాని తర్వాత కొద్దిగా ఇప్పుడు మార్కెట్ ఈ మంత్ ఏదైతే మార్చి నెల ఉందో ఆ మార్చి నెలలో ఒక పాజిటివ్ క్యాండిల్ని తీసుకురావటం జరిగింది. దీన్ని ట్విజ్జర్ బాటమ్ అని పిలుస్తారు. పేరు మనకు సంబంధం లేదు పేరుతోటి. ఈ క్యాండిల్ యొక్క అర్థం ఏమిటి అంటే, బాటమ్ ఈ విధంగా ఫామ్ అయినప్పుడు ఈ రెడ్ క్యాండిల్తో ఇది కొద్దిగా హయ్యర్ హైస్, ఇది హయ్యర్ లోస్ ఫామ్ అయింది. ఈ విధంగా పక్కన ఇంకొక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే నెక్స్ట్ మంత్లీ ప్రకారము ఇది బుల్లిష్ అంటే మార్కెట్ ముందుకు వెళ్తుంది అని అర్థం. మంత్లీ క్యాండిల్లో బుల్లిష్ కనిపిస్తుంది. సిగ్నల్ RSI సిగ్నల్ కూడా బుల్లిష్గానే కనిపిస్తుంది. అండ్ స్టాకిస్టిక్ RSI కూడా బుల్లిష్గానే కనిపిస్తుంది. కాకపోతే MACDలో స్ట్రెంగ్త్ మాత్రం మనకు కనబడట్లేదు. సో బహుశా నెక్స్ట్ మంత్ ఏమన్నా స్ట్రెంగ్త్ వస్తే ఇది కాస్త ముందుకు తిరిగే అవకాశం ఉంటుంది. ఈ బ్లూ లైన్ పైకి టర్న్ అవ్వాలి, అప్పుడు కాస్త మనకు దీంట్లో స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అయితే దీన్ని ఏ విధంగా మనం ప్లే చేస్తాం ఇక్కడ అంటే, ఈ క్యాండిల్ ఏదైతే ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది, నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్లో మనకు ఈ విధమైన క్యాండిల్ స్టిక్ దీనిపైన ఫామ్ అయితే, సో దాని తర్వాత ఇది బుల్లిష్గానే మనము ఓకే మార్కెట్ డౌన్ఫాల్ టెంపరీగా క్లోజ్ అయింది, ఇక్కడ నుంచి ఇది బుల్లిష్ టర్న్ తీసుకుంటుంది అని చెప్పడానికి ఉంటుంది. సో ఈ క్యాండిల్ ఈ సెటప్ సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ అన్నది నెక్స్ట్ మంత్ మీద ఆధారపడి ఉంటుంది. సో నెక్స్ట్ మంత్ని దీన్ని మనం కాస్త జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. సో మొత్తానికి నెక్స్ట్ మంత్ ఈ ఏదైతే ఇప్పుడు ఈ 2 టాప్స్ ఫామ్ అయినాయి ఈ విక్ ఏదైతే ఉందో 24,000 ఇక్కడ కనిపిస్తుంది. నేను వేలు పెట్టిన దగ్గర ఇది లైన్. దీని పైకి వెళ్ళి క్లోజ్ అయితే బుల్లిష్ టర్న్గా మనం భావించవచ్చు. సో అది 80 MA పైకి కూడా క్లోజ్ అవుతుంది. తద్వారా మనకు అది బుల్లిష్ ట్రెండ్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు డే ట్రెండ్ అంటే ఏంటో చూసాం మనం. ఇక్కడ డే ట్రెండ్ చూసుకున్నాం అండ్ వీక్లీ చూసాం, మంత్లీ కూడా చూడటం జరిగింది. ఒకసారి ఆప్షన్ చైన్ కూడా గమనిద్దాం. సో ఆప్షన్ చైన్ ఏం చెప్తుంది మనకు అంటే 3rd ఏప్రిల్ వరకేది. సో పుట్ రైటర్స్ 23,300 దగ్గర ఇక్కడ మీకు ఇక్కడ బ్లూ గీత కనిపిస్తున్నది చూడండి. సో ఈ బ్లూ గీత కనిపిస్తున్నది అంటే 23,300 దగ్గర ఎక్కువ మంది పుట్ రైటర్స్ ఉన్నారు. దాదాపు 10 కోట్ల మంది పుట్ రైటర్స్ ఇక్కడ నిలవబట్టడం జరిగింది. ఇటు సైడ్ కాల్ రైటర్స్ 74 లక్షలు మాత్రమే ఉండటం జరిగింది కాంట్రాక్ట్స్ ఇవి. సో పుట్ రైటర్స్ స్ట్రాంగ్గా ఉన్నారు ఇక్కడ అంటే అర్థము. సో ఈ రేంజ్ని అంటే ఇంతకన్నా ఎక్కువగా మార్కెట్ దీని లోపలికి వెళ్ళే అవకాశం లేదు, పడదు. మ్యాక్సిమం పడితే ఇక్కడ 23,300 దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది. ఇది బాగా సపోర్ట్ లైన్గా వ్యవహరిస్తుంది దీనికి, ఎందుకంటే ఎక్కువ కాల్ రైటర్స్ ఇక్కడ ఈ ఏరియాలో ఉన్నారు. సో అదేవిధంగా మనము రెసిస్టెన్స్ని కూడా చూస్తే ప్రస్తుతానికి మార్కెట్ 23,500 దగ్గర ఉంది. దీని తర్వాత లైన్లో ఎక్కువగా మనకు 23,600 గమనించండి మీరు.
సో 23,600, ఇది 23,600. ఇక్కడ 23 కోట్ల కాంట్రాక్ట్స్ కాల్ రైటర్స్ ఉన్నారు, పుట్ రైటర్స్ 21 crores ఇక్కడ ఉండటం జరిగింది. అంటే చాలా పెద్ద టఫ్ ఫైట్ అన్నది జరుగుతుంది. మార్కెట్ ఈ ఏరియాకి వచ్చాక బై వెళ్తుంది, సెల్ వెళ్తుంది, బై వెళ్తుంది, సెల్ వెళ్తుంది, బై వెళ్తుంది, సెల్ వెళ్తుంది. సో సైడ్ వేస్కే ఎక్కువ ఉంటుంది. ఏదో ఒక సైడ్ బ్రేక్ అయితే తప్పితే ఇది అటో ఇటో కదలదు. సో ఈ ఏరియా చాలా రెసిస్టెన్స్గా వ్యవహరిస్తూ వస్తుంది. దానికన్నా కొద్దిగా ముందు మనం పరిశీలన చేస్తే 15 crore పుట్ రైటర్స్ ఉన్నారు 23,550 దగ్గర. ఇక్కడ 11 కోట్ల మంది కాల్ రైటర్స్ ఉన్నారు. సో ఇప్పుడు 23,515 దగ్గర ఉన్నాం మనము, 23,550. సో ఇక్కడ కూడా చాలా టఫ్ ఫైట్ అనేది జరుగుతుంది. 23,550 దగ్గర సపోర్ట్ ఉంది, రెసిస్టెన్స్ ఉంది. ఇక్కడ కూడా మార్కెట్ సైడే అవుతుంది. సో ప్రాపర్గా ఈ లెవెల్స్ని అటో ఇటో వెళ్తే తప్పితే మనకు డైరెక్షన్ అన్నది దీంట్లో పట్టుకోలేం. అంటే 23,300 దగ్గర నుంచి 23,600 ఈ రేంజ్లో ఎక్కువగా నిఫ్టీ గడపటానికి అవకాశం ఉంది. ఒకవేళ 600 కూడా బ్రేక్ అయితే 23,800 అన్నది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా వ్యవహరిస్తుంది. దాదాపు 13 కోట్ల కాంట్రాక్ట్స్ ఇక్కడ ఉండటం జరిగింది. జస్ట్ పుట్ రైటర్స్ 1 crore మాత్రమే ఉన్నారు. సో 23,800 నుంచి 23,300 మధ్య నిఫ్టీ అప్ డౌన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నది. ఇది స్ట్రాంగ్ సపోర్ట్గా ఉన్నది, ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా ఉంది. ఇవన్నీ బాగున్నాయండి. నాకేంటండి దీనివల్ల ఉపయోగం ఇంత స్టడీ చేస్తే? అంటే ఇంత స్టడీ చేస్తేనే మనకు ₹1 ఈజీగా ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాం. ఇక్కడ లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఉన్నది చూసావా? ఇవన్నీ కనిపిస్తున్నాయి నీకు ఆప్షన్ చైన్లో. ఇక్కడ 14% అని కనిపిస్తుంది, ఇక్కడ 17% అని కనిపిస్తుంది, ఇక్కడ 21% కనిపిస్తుంది, ఇక్కడ 25% కనిపిస్తున్నది. ఇవన్నీ కూడా నీకు ఒకరోజు ₹1,00,000 పెడితే నీ డబ్బు అదే రోజు 25% పెరిగింది అన్నది ఇక్కడ సారాంశము. 21%, 25%, 14%. ఈ పాయింట్ దగ్గర పుట్టుకున్న వాళ్ళకి 14% వచ్చిందని, ఈ పాయింట్ దగ్గర పుట్టుకున్న వాళ్ళకి 21% వచ్చిందని, ఈ పాయింట్ దగ్గర పుట్టుకొనుక్కున్న వాళ్ళకి 25% వచ్చిందని. సో ఈ పాయింట్ దగ్గర ఫ్రైడే నాడు ఎవరైనా పుట్టుకొని ఉంటే వాళ్ళకి 25% అంటే లక్షకి 25,000 వచ్చింది అని అర్థము. సో అది ఇక్కడ సారాంశం అంత ఉంటుంది దీని వెనకాల. సో ఆ లైన్లు గీసేది కూడా నేను అందుకే ప్రతి లైన్ మధ్యలో కూడా ఈ డేటా అన్నది చేంజ్ అవుతుంది. ఈ డేటా చేంజ్ అవటాన్ని బట్టి ఇక్కడ లైన్స్ అన్నది ఫామ్ అవుతాయి. ఇవి మీకు చిన్న చిన్నగా అలవాటు అవుతాయి. ఈ విధంగా నేను కొద్దిగా మీకు స్లోగా ఇంజెక్ట్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది. ఒకేసారి దాన్ని మీరు అర్థం చేసుకోలేరు, కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను థంబ్నెయిల్లో పెట్టినట్టు ప్రతిరోజు కూడా మనం 5 నుంచి 10% మన క్యాపిటల్ మీద రిటర్న్ చూడాలి. ఇప్పుడు నేను మీకు చూపించాను 20%, 25%. అసలు యాక్చువల్గా అయితే ఫ్రైడే మార్కెట్ అంతా సైడ్ వేసే ఉంది. మంచి మూమెంట్ కానీ వస్తే ఆ రోజు 60%, 80%, 100% కూడా మూమెంట్స్ని క్యాప్చర్ చేయొచ్చు. కానీ మనం ఇంత దూరం వెళ్ళట్లేదు. జస్ట్ 5 to 10% చాలు. నేను ఈరోజు ₹1,00,000 లేదా ఒక ₹10,000 చేతిలో పెట్టుకుంటే 10% లేదా 5%, అంతకన్నా ఎక్కువ నేను ఆశపడట్లేదు అనుకుంటే ₹500 ఆ రోజు మన జేబులో పడాలి. నువ్వు క్యాపిటల్లో 5%, 1,00,000 క్యాపిటల్ తీసుకురా, 5,000 మినిమం జేబులో పడాలి అనటానికే ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ ఉపయోగపడుతుంది మీకు. సో ఇప్పుడు నేను ఈ డోజీ ప్యాటర్న్స్ అని మన క్లాస్లో కూడా చెప్పాను, గ్రేవ్స్టన్ డోజీ. సో దీని క్యారెక్టరే ఇది వీక్లీలో ఫామ్ అయిందని చెప్పాను మీకు. సో ఇక్కడ హై ప్రైస్, లో ప్రైస్, ఓపెన్ అండ్ క్లోజ్ ఈ రెండు ఈక్వల్గా ఉంటాయి. సో
ఈ పేర్లు ఏవి కూడా గుర్తుపెట్టుకోవద్దని నేను క్లాస్లో కూడా చెప్పాను. అవసరం లేదు, గుర్తుపెట్టుకునే వాళ్ళు వాళ్ళ ఇష్టము. ఎప్పుడైనా క్యాండిల్ ఈ విధంగా ఉన్నప్పుడు పైనుంచి ఎక్కువ విక్ వస్తే ఇది సెల్ని సూచిస్తుంది, కింద విక్ వస్తే ఇది బైని సూచిస్తుంది. బాటంలో విక్ చిన్నగా ఉంటే తక్కువ బై ఉంది, పైనుంచి విక్ ఎక్కువ ఉంటే సెల్ ఎక్కువ ఉంది. ఈ ఒక్క పాయింట్ చాలు. ఇది లాంగ్ లెగ్ డోజీ అంటారు. డోజీ అంటే ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడే ఓపెన్ అయింది 400 రూపాయల దగ్గరే, క్లోజ్ కూడా 401 రూపాయో లేదా 399 రూపాయలు అక్కడే క్లోజ్ అవ్వటం, ₹1 అటు ఇటుగా. దాన్ని డోజీ అని పిలవటం జరుగుతుంది ఆ క్యాండిల్ని. సో గ్రేవ్స్టన్ డోజీ అంటే సెల్లింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. లాంగ్ లెగ్ డోజీ అంటే ఇట్లా బొమ్మను చూసి చెప్పేయచ్చు, మనము ఒక క్యాండిల్ని చూసి చెప్పేయచ్చు. అంటే ఎట్లాంటిది లేదు, న్యూట్రల్ అని. డ్రాగన్ ఫ్లై డోజీ అంటే బైని చూపిస్తుంది. బాటంలో ఇంత పెద్ద విక్ వస్తే మనకు మంచి బై సిగ్నల్ని చూపిస్తుంది. ఇప్పుడు ఈ డోజీని నేర్చుకొని నేనేం చేస్తానండి అంటే అక్కడే మ్యాజిక్ ఉంది. మనం ఇది 5 to 10% కావాలి అంటే క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ని మనము మన ఇండికేటర్స్ దగ్గర 5 minutes దగ్గర చూస్తాం. అక్కడ ఎలాంటి క్యాండిల్ ఫామ్ అయిందో చూసుకొని అక్కడ మనము ఎంట్రీ తీసుకుంటాం. కరెక్ట్ ప్లేస్లో ఎంట్రీ, కరెక్ట్ ప్లేస్లో ఎగ్జిట్ కావాలి అంటే నేను చెప్తున్న ఇదంతా కూడా మీ మైండ్లోకి రావాలి. అది దీని యొక్క ప్రాధాన్యత. నెక్స్ట్ ట్విజర్ బాటమ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అని చెప్పాను. సో ఇది మంత్లీలో ఇట్లాంటి క్యాండిల్ ఫామ్ అయింది. మార్కెట్ బాగా డౌన్ వెళ్తూ రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. దీనిని బ్రేక్ చేసిన తర్వాత మాత్రమే ఇది మూమెంట్ ముందుకు తీసుకొని వెళ్తుంది. సో నెక్స్ట్ మంత్ ఇట్లాంటి క్యాండిల్ స్టిక్ ఏమన్నా ఫామ్ అయితే గ్రీన్తో పాటు ఇంకో గ్రీను, ఓకే, దాని తర్వాత నిఫ్టీ ముందుకు వెళ్తుంది అనుకొని నేను 24,000 కాల్ ఎంతుందో కాల్ని చూస్తూ ఉంటాను. సో ఆ విధంగా మంచి నిర్ణయాలు తీసుకోవటానికి నేను చెప్తున్న ఈ ప్యాటర్న్స్ ఉపయోగపడతాయి. సో చాలామంది మెంబర్స్ డబ్బులు అన్నది సంపాదించాలని అందరికీ ఉంటుంది కదండి. సో డబ్బులు కావాలి, అవసరం అది. అవి లేకపోతే ధనం మూలం ఇదని జగత్. మనం ఎన్ని ఫిలాసఫీలు చెప్పినా కానీ డబ్బులో అది ఉందా, డబ్బులో మనసు ఉందా, డబ్బులో ప్రేమ ఉందా, ఆప్యాయత ఉందా, ఏది అవన్నీ పక్కన పెట్టు. ఫస్ట్ డబ్బు ఉంటే ఫస్ట్ కార్యక్రమాలు ఉంటాయి, మిగిలినవన్నీ కూడా డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ లింక్డ్ అయి ఉంటాయి. డబ్బు కావాలి అంతో ఇంతో. సో దానికోసమని ఇది ఏప్రిల్ మంత్. మీకు ఏప్రిల్, మే అండ్ జూన్ ఇప్పటివరకు నేను కష్టపడి ఏదైతే మీకు చెప్పానో దాన్ని ఈక్విటీలోనే మీరు అబ్జర్వ్ చేయండి ఎట్లా ఉన్నది. ఈరోజు మనం ఏదైనా రికమెండేషన్ ఇస్తే స్టాక్ని, అది నేను చెప్పిన క్లాసెస్ విన్న తర్వాత ఆ ప్యాటర్న్లో ఉందా లేదా అని చూడండి. దాని తర్వాత నేను జూలై నుంచి మీతో ఆప్షనల్ ట్రేడింగ్ చేయిస్తాను. ఆప్షనల్ ట్రేడింగ్. సో అప్పటివరకు ఇంకాస్త మీరు ఈ మార్కెట్కి అటాచ్ అవ్వండి. అటాచ్ అయినప్పుడు నేను సడన్గా చెప్తూ ఇప్పుడు లైవ్ వస్తాను. నేను జూలై నుంచి 9:30 నుంచి 10:30 వరకు 1 గంట సేపు నేను మీతోటే ఉంటాను, లైవ్లో ఉంటాను. ఎవరైతే మన మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఇది లైవ్ వస్తుంది. సో వాళ్ళు లైవ్లోకి వచ్చిన తర్వాత వాళ్ళతోటి చిన్న లాట్, ఎక్కువ వద్దు, ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నారు కాబట్టి ఒక లాట్ తోటి దానికి మీరు ఎంత మీ స్తోమతను బట్టి కనీసం ఒక 10,000 ఉంటే ఆడటానికి అవకాశం ఉంటుంది నీట్గా. లేకపోయినా ఒట్టిగా ప్రాక్టీస్కైనా మీరు చూస్తూ ఉండొచ్చు. మంచి అమౌంట్ 10,000 అట్లని లక్షలు ఇప్పుడే పెట్టద్దు. ఈ 10,000ని ఒక నెలలో అట్లీస్ట్ 50%, 5,000 మనం చేసుకోగలిగిన ఆ తర్వాత మీరు పెద్ద లాట్స్కి వెళ్దురు. సో నేను అప్పుడు ఆప్షనల్ ట్రేడింగ్ ఏ విధంగా చేయాలి మీకు అక్కడ నేను లైవ్లో చూపిస్తాను. ఇక్కడ ఎంట్రీ తీసుకో, ఇక్కడ ఎగ్జిట్ తీసుకో, ఇది ఈ క్యాండిల్, అందువలన ఈ ప్లాన్ ఉంటుంది. ఇవన్నీ కూడా అక్కడ మీకు అర్థమవుతాయి. సో జూలై 1 నుంచి మీరు డైలీ మీ క్యాపిటల్లో 5 to 10% సబ్జెక్ట్ టు మార్కెట్ కండిషన్స్ అండి. ఎంత పెద్ద ఆటగాడికైనా కానీ
ఒక్కోసారి ఆ రోజు ఒక -5% నెగిటివ్ కూడా వెళ్తాం. సో దీంట్లో స్టాప్ లాస్ ఇస్ ద గాడ్. మళ్ళీ రాస్తున్నా, స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. స్టాప్ లాస్ ఇస్ ద గాడ్. ఎంత పర్ఫెక్షన్ ఉన్నా కానీ దెబ్బ ఒక్కొక్కసారి పడుతూ ఉంటుంది. అందుకని ఇప్పుడు నేను ఈ క్యాండిల్లో ఇక్కడ ఎంట్రీ అయితే ఇది స్టాప్ లాస్. సో స్టాప్ లాస్ పెట్టుకొని చేయగలుగుతా అన్నప్పుడు మాత్రమే రావాలి ఇక్కడికి. అంతే తప్పితే నేను చూస్తాను, వెయిట్ చేస్తాను ఇట్లాంటివి వద్దు. అందుకే మీకు లైవ్లో నేను ప్రాక్టీస్ చేయిస్తానని చెప్పేది. సో అది చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది ఏ విధంగా ఎంట్రీ ఇవ్వాలి. ఒక 5% లేదా 10%, ఆ రోజు మూమెంట్ ఉంటే 20% ఎలా బుక్ చేసుకోవాలి, ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలి, ఎక్కడ స్టాప్ లాస్ని మెయింటైన్ చేయాలి, ఇవన్నీ మీకు వస్తాయి 9:30 నుంచి 10:30 మధ్యలో. అప్పుడు నేను చెప్తున్న ఈ క్లాసులు ఏవైతే ఉన్నాయో అవి ఇంకాక మీకు ఉపయోగకరంగా ఉంటాయి. ఈ ఆప్షన్ చైన్ చూడటం కానీ ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. వీటిని ప్రస్తుతానికి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మీకు ఏదైనా ఈక్విటీ స్టాక్ వచ్చినప్పుడు ఈ ఫార్మేట్లో ఉందా లేదా, ఇది మన ట్రేడింగ్ సెటప్. ఈ సెటప్లో ఉంటేనే ట్రేడ్ చేస్తాం, లేకపోతే శుభ్రంగా క్లోజ్ చేసుకుంటాం. డబ్బులు పోగొట్టుకోవద్దు. ఇట్లా ఉన్నప్పుడే ట్రేడ్ చేద్దాము. సో ఓకే అండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఆ క్లాసుల్లో నేను మీకు వివరిస్తే, ఈ మధ్యలో డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి. మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను ఆన్సర్ చేయటం జరుగుతుంది. సో మంచి ఎర్నింగ్స్ అండి. ఇందులో వచ్చినంత డబ్బు మీకు జీవితాంతం కష్టపడ్డా అందులో రాదు. కాకపోతే ఇక్కడ డిసిప్లిన్ అన్నది ఇంపార్టెంట్. డిసిప్లిన్ అంటే స్ట్రిక్ట్ కూర్చోటం అని కాదు. మనం ఏదైతే రూల్స్ చెప్తున్నామో రూల్స్ కంపల్సరీ ఫాలో అయి తీరాలి. సో రూల్స్కి వ్యతిరేకమొద్దు, కూల్గా ఉండండి. సో చక్కగా చూడండి ఆప్షన్ చైన్, మీకే కనిపిస్తుంది లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ ఎంతెంత రిటర్న్స్ వస్తున్నాయని. సో క్యాష్ చేసుకోవచ్చు, మనం తెలుస్తుంది ఇంకా మీకు. ఓకే అండి, దీన్ని ఇక్కడ నేను కంక్లూడ్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా మళ్ళీ తర్వాత క్లాసులో చెప్తాను. సో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోండి మీరు. ఆల్ ది బెస్ట్ అండి. గుడ్ లక్.